రేవంత్ రెడ్డి రాగానే అందరికి జాబులు ఇస్తా అని చెప్పి పిల్లలకు, మరి ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? ఈ జాబులు ఇచ్చిండా? ఇయ్యలేడు. డ్యూటీలు ఇస్తా అన్నాడు, ఇయ్యలేడు. డ్యూటీలు ఇవ్వలే కదా, మా పిల్లలు ఎంత బాధపడుతుర్రు. మస్తు చదివిర్రు, 15, 16, 17, 18 దాకా చదివిర్రు మా కొడుకులు. మరి ఇయ్యలేడు, డ్యూటీలు ఇయ్యలేడు. ఎందుకు ఇయ్యాడు రేవంత్ రెడ్డి? ఎందుకు ఇయ్యాడు? ఇయ్యలే కదా, డ్యూటీలు ఇవ్వాలి. ఎట్లా బతుకుతారు మరి ఆ పిల్లలు? ఎట్లా బతుకుతారు? పెళ్లిలే చేసుకోమంటున్నారు ఇప్పుడు ఆ పిల్లలు డ్యూటీలు లేక. మరి ఇప్పుడు అప్పుడు పిల్లలు కూడా కేసీఆర్ ని ఓడగొట్టరు, వాళ్ళు కూడా నాకు తెలిసి మీకు చెప్పలేదా కేసీఆర్కి వేయొద్దమ్మా వేయాలని చెప్పిర్రా మీ ఇంట్లో పిల్లలు నీకు? మా ఊళ్ళే కేసీఆర్ కు ఓటేసే డ్యూటీలు ఇస్తాడట అని మా ఊళ్ళో అంతా రెచ్చగొట్టించారు కాపళ్ళు. ఇప్పుడు డ్యూటీలు పిల్లలకు డ్యూటీలు కొట్టు చేసిర్రు. ఆడపిల్లలకు మగ పిల్లలకు ఎంత బాధపడుతుర్రు ఇప్పుడు డ్యూటీలు లేక. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇవ్వాలి కదా డ్యూటీ అన్న. ఇప్పుడు ఓటు వేయించుకోండు, అబద్ధాలు ఆడిండు. మాకు మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, మరి గ్యాస్ 500 చేస్తా అన్నాడు. అవి లేవు, ఇవి లేవు, డ్యూటీలు లేవు. సరే, ఇప్పుడు ఎంపీ దాంట్లో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ 3 పోటీ పడుతున్నాయి. మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో మీరు మీ ఓటు ఎవరికి? మాకు కేసీఆర్. ఎందుకు? మాకు అప్పటి కూడా కేసీఆర్ 15 నెలల నుంచి అక్కడ ఉన్నా. నేను కేసీఆర్ అంటున్నా. నాకు పని చేసినా చేయకున్నా గుడిసె మీద గుడిసె ఉంది, కానీ చేయకున్నా కేసీఆర్ అని నాకు అద్భుతం ఉన్నది. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన ఓడగొట్టిరు, ముఖ్యమంత్రి స్థానంలో ఇప్పుడు ఆయన లేడు. రేవంత్ రెడ్డిని పట్టుకొచ్చి అక్కడ కూర్చోబెట్టిరు. ఆడ మోడీ ఏమో పైన కూర్చున్నాడు, మోడీ గెలుస్తారనే ఆలోచన కూడా తను డబ్బా కొడుతుర్రు. మరి ఇప్పుడు ఇక్కడ పార్లమెంట్ లా కేసీఆర్ గెలిపించుకొని ఏం చేస్తారు మీరు? కేసీఆర్ గెలిస్తే మాకు చాలా కరెంట్ ఉంటుండే, కరెంట్ లేదు. 24 కరెంట్ ఇస్తున్నాడు, కరెంట్ లేదు. మొన్న 3 బోర్లు వేసినా, 3 బోర్లు పోయినాయి. మళ్ళీ 5 ఎకరాల భూమి బోర్లు వేసినా 5 ఎకరాల పొలం ఎండిపోయింది. 24 కరెంట్లు పోయి 4 గంటల కరెంట్ ఇస్తున్నాడు. పొలం ఎందుకు ఎండిపోయింది? నీళ్ళు బాగా ఇస్తున్నాను చెప్తున్నారు రేవంత్ రెడ్డి. కరెంట్ లేదు, ఏం లేదు. ఆడ వచ్చిండైతే దేవేంద్ర రెడ్డి ఎక్కిండంటే మొత్తం ఢిల్లీ 2 లక్షలు మాఫీ చేస్తున్నాడు, తులం బంగారం పెడుతున్నాడు. ఎందుకు డిసెంబర్ 9 నాటికి రుణమాఫీ అయిపోయిందని చెప్పింది. ఏది కాలేదు, లంగా మాట మాట్లాడు, బట్టబాజీ మాటలు మాట్లాడుతున్నాడు. వాడు తులం బంగారం పెడుతున్నాడు. మాకు బియ్యం క్వింటల్కు 500 ఇస్తున్నాడు. తులం బంగారం ఊరు పెడతాడంటే పెళ్ళైన పిల్లలకి ఏం చేసినంటే ఈయన ₹1,00,000 ఇస్తే ₹1,00,000 తులం ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఆడోళ్లకు ఇస్తుండగా మరి ఊర్లలో ఎవ్వరికి వెళ్ళాడు ఢిల్లీ అన్నీ పోతాలే. ఆయన మధ్యలో 5 సంవత్సరాలు చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు చేస్తే మొగోడాడు. అంతేనా? ఆడబట్టాడు పక్క. నా జిల్లా చెప్తున్నా, అది మొగబట్టాడే. ఇప్పుడు మన అమీన్పూర్ అయితే నిన్న ప్రెస్ మీట్ లో ఏం చెప్పిండంటే రైతు బంధు అందరికి వేసిన అని చెప్పిండు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఎవరికి వచ్చింది? ఎవరు రాలేదు. ఎకరా భూమి రాలేదు. నాకు 5 ఎకరాల భూమి ఉన్నది, నాకు 5 దాటిన కానీ 5 ఎకరాల భూమి కూడా వేయలేడు. నాకేం వేసిండు? మరో బస్సులు వేసిండు. ఒక్కొక్క బస్సులో బంగారం ఎంత పోయింది, పుస్తకాలు పోయినాయి ఆడోలి. ఒక 3 తులాలు 4 తులాలు బాధపడకుండా కొట్టుకొని చచ్చిపోయినారు. అదే బస్సు టికెట్ 100, 150 ఉంది కదా, ₹100 చేస్తే ఇది కాకుండా సార్ అట్లా కూడా అవుతుండే. తక్కువ అవుతుండే, అట్లా బీజ్ చేయలేడు. కరెంట్ ఇట్లా చేసి అన్ని మోసగాలు చేసిడు. మంచిగా చేసుకుని లాస్ట్ గడ మీద ఉన్నాడు. కాంగ్రెస్ అయితే లంగా కాంగ్రెస్, దొంగ న్యాయం వాళ్ళకంటే ఏం మస్తు చేస్తున్నాం. వాళ్ళు డిసెంబర్ 9 తారీఖు రుణమాఫీ చేస్తామన్నారు, రుణమాఫీ కాలేదు. 2 లక్షలకు ఆశపడి పబ్లిక్ ఓట్లేసి గెలిపించారు. ఒకటి తులం బంగారం ఇస్తామని చెప్పారు, అదొకటి ₹1,00,000 కాకుండా కేసీఆర్ ఇచ్చినాయి. ₹1,00,000 కాకుండా తులం బంగారం ఇస్తామన్నారు, అది ఎవ్వరికినా కాలేదు. ఇప్పటి వరకు మా ఊళ్ళో చాలా పెళ్లిలని కాలేదు. అవును, రేవంత్ రెడ్డి రాగానే ఏం చేసిండే అందరికి జాబ్ ఇస్తా అని చెప్పిండు. మరి ఎవరికి ఇచ్చిండు? ఏంది? ఎవ్వరికి రాలేవన్న మా ఊళ్ళో అయితే ఇప్పటి వరకు. నాకు రాలేదు జాబ్. మస్తు అప్లాయ్మెంట్లు చేసినాం కానీ ఇప్పటికి జాబ్ అనేది తెలియదు మాకు. చాలా చదువుతారు ఇంకా మా దగ్గర, జాబులు రావు అని ఉద్దేశంతో బల తెచ్చుకొని పాలు వెండుకుంటారు చాలా మంది. ఏం చేస్తాం, ఎంత చదివినా ఆ డిగ్రీ సర్టిఫికేట్లు అవి మెమోలు వస్తాయి కానీ ఎవ్వి రావు. ఒరిపెట్టుకుని చచ్చిపోతారు కొంతమంది. ఎంత చదువుకున్నాము, ఏమవుతారా బాబు, ఏమొచ్చింది, లాభం ఎంత చదువుకున్నాం వేస్ట్ అని చచ్చిపోతారు. ఒరిపెట్టుకుని చచ్చిపోతారు. మందులు తాగుతారు, పురుగుల మందు చచ్చిపోతారు. వేస్ట్ అది. ఇప్పుడు ఒకటన్నా, ఇప్పుడు బీజేపీ సెంట్రల్లో గట్టిగా మేమే ఉన్నాము, మేమే బాగా ఫైట్ చేస్తున్నాము, నెక్స్ట్ కూడా మేమే గెలుస్తామనే ఉద్దేశంలో బీజేపీ ఉన్నది. కాంగ్రెస్ ఆల్రెడీ రేవంత్ రెడ్డి సీఎం అయి కూర్చున్నాడు. ఇప్పుడు మన కేసీఆర్ సార్ని ఎంపీ అంటే పార్లమెంట్ స్థాయిలో గెలిపించిన తర్వాత ఆయనతో మనం ఏం పనులు చేసుకోగలుగుతాం? ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందంటే బీజేపీ ఆలోచన ఏముందంటే నార్త్ ఇండియా మొత్తం ఆక్రమించింది, సౌత్ ఇండియా మీద ఫోకస్ చేసింది. అన్నమాట సౌత్ ఇండియా అంటే ఏముండే, మన
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక. అది ఫోకస్ దీనిపైన పెట్టింది. నార్త్ ఇండియా మొత్తం ఆక్రమించేసింది. దీనిపైన ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళది కూడా ఉద్దేశం ఏముందంటే బీఆర్ఎస్ పెట్టింది కదా పార్టీ, పెట్టంగానే వీళ్ళ మీద కుంభకోణంలో ఇంతగానం ఎందుకు ఫోకస్ చేసింది? కవిత మేడం కానీ వాళ్ళ మీద ఎందుకు ఫోకస్ చేసింది? ప్రస్తుతం నగరం మొత్తం చూడండి మీరు, వెనుక కూడా తాలూకాలు మొత్తం చూస్తున్నారు కానీ నగరం మొత్తం టీఆర్ఎస్ గెలిచింది ప్రస్తుతానికి. ఇప్పుడు మొత్తం కుతుబులాపూర్ కానీ, పడంచెరు కానీ ఇవన్నీ. మరి ఇంత ఫ్లో ఉంది బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కి. మన లాస్ట్ ముఖ్యమంత్రి ఎలక్షన్లో ఎందుకు ఆయన ఓడగొట్టిరు? బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడగొట్టిరు? ఎవరంటున్నారు? ఇక్కడ అంటున్నారు మామూలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఓడగొట్టి పడేసిర్రు. దేనికి కారణం ఏంది? మరి ఇంత బాగా చేసింది కదా, ఆయన గురించి మంచిగా మాట్లాడుకుంటున్నాం కదా మనం, ఎందుకు ఓడగొట్టిరు? ప్రభుత్వం ప్రజలకు దృష్టిలకు లోపల తీసుకోవచ్చు. కొంత నాయకులు అనేది చేజారుస్తున్నారు. కొందరు ఏంటంటే ఎట్లా వస్తుంది 10 ఏళ్ళ తర్వాత మాదే ఉంది కదా అనుకుంటా. ఇప్పుడు ఎడ్యుకేషన్ పర్సన్స్ అనేది హైదరాబాద్లో పర్సన్స్ చాలా ఉన్నారు. ఎందుకంటే మన ఇంకా కూడా తాలూకు అంత అందోలు కానీ నారాయణ. పని చేద్దాం, ఎడ్యుకేషన్ అంటాం కాబట్టి ఎడ్యుకేషన్కి వస్తే రేవంత్ రెడ్డి రాగానే జాబులు డిఎస్ చేస్తా అని చెప్పి వేసిన చెప్పిండు, ఇస్తున్నాడు ఆల్రెడీ. ఇస్తుండా? ఇస్తలేడు. ఒకటి మహాలక్ష్మి పథకం ఇవ్వట్లేడు, పింఛన్లు పెంచలేడు. ఒకటి ఉద్యోగాలు లేవు. అందరికి కప్pi మా దగ్గర వస్తారా, లేకుండా మీకు ఫోకస్ చేస్తాం, లేకుండా మీకు టార్గెట్ చేస్తామని అదే మాట ఉంది తప్ప దాని వల్ల ఏది లేదు. రుణమాఫీ లేదు, 5 ఎకరాల భూమి ఇంకా రైతులకు రుణమాఫీ లేదు. భూమి సమస్య ఒకటి బంద్ చేస్తున్నట్టు అందరికి. ఎక్కడ పడుతుంది? ఎవరు పడుతుంది? ఏ అకౌంట్లో పడ్డాయి? ఒకటి అకౌంట్ నెంబర్ చెప్పండి నాకు. రేవంత్ రెడ్డి చెప్పిండు నిన్న. ఎప్పుడు చెప్పారు? ప్రెస్ మీట్లో పెట్టే అడిగే దమ్ము ఓలకు లేదు కదా వాళ్ళకు. అందరు కౌంటర్లు కప్పుకొని వాళ్ళకు వెళ్ళడం తప్ప నేను ఇక ఈ పార్టీ నుంచి గెలిచినా ఒక గట్టిగా మాట్లాడే ఒక ఎమ్మెల్యే ఉన్నాడా? ఈ పార్టీ నుంచి కొట్టి గెలిచి వాళ్ళకి వెళ్తున్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యే లేకపోయినా అధికారంలో ఉంది పార్టీ. రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, ఏదైనా చేస్తాడు. అదే మీరు చెప్పాలి. ఏదైనా 5 10 ఏళ్ళు గెలిచిండు ఎట్లయినా అందరిని గుంజుకోవడమే. కొందరు ఆశలు పడి అందులోకి వెళ్తున్నారు తప్ప దానికి మించి ఇంకేం లేదు ప్రభుత్వంలో. మీ ఓటు ఎవరికి? నీ ఓటు? ఐ ఓట్ ఫర్ కారు గుర్తుకి నా ఓటు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 తగ్గఫరగా పోటీ చేస్తున్నాయి. మీ ఓటు ఎవరికన్నా? మా ఓటు కారు గుర్తుకే. మరి అభివృద్ధి అంతే చేసిరు కదా బీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎందుకు ఓడిపోయింది? కొన్ని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఇతర నాయకులు కానీ వాళ్ళు ప్రలోభాలకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు లొంగి అట్లా ఒక 5-6 వేల ఓట్లుతోని గెలిచారు అంతేగాని అభివృద్ధికి కానీ ఆ అసమర్థత కానీ అట్లా కాదనమాట. అంతే, దాని పట్ల ఓట్లు అక్కడ కొంచెం క్రాస్ అయినాయి అంతేగాని అక్కడ జరిగింది మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది, మా భూపాలరెడ్డి గారి సమక్షంలోనే అభివృద్ధి జరిగింది అనే మాట మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమంటారంటే కొంతమంది కొన్ని చోట్ల మన లిక్కర్ స్కామ్ జరిగి పోయి స్టేషన్లో వేసారు కదా కవితని. సో ఇట్లాంటివి అనుకో, నెక్స్ట్ కేటీఆర్ సార్ మీద వచ్చేసి ఇది ఒకటి ఫోన్ ట్యాపింగ్ కూడా ఒకటి పెట్టారు. ఇట్లా వరుసగా ఇవన్నీ చేసుకుంటూ పోతున్నారు. అంటే ఫైనల్గా ఏంటంటే మోడీ దగ్గర, అంటే మోడీ ఉన్నన్ని రోజులు అతను ఎవరు కూడా టచ్ చేయలేరు. ఇంకోటి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అన్నమాట మొత్తం వైరల్ అయిపోతుంది. అది ఎంతవరకు వాస్తవం? అది కావాలని వాళ్ళ మీడియా పరంగా కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ కొన్ని విధాలు అట్లా భయపెట్టి అట్లా ఈడీ మోడీ కేసు లాంటివి పెట్టి దబాంచి పార్టీని లేకుండా చేయాలనేటి అటువంటి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి కొంచెం అట్లా అనిపిస్తుంది పబ్లిక్లో, కానీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి కూడా నాశనం కాదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్లో మీ ఓటు ఎవరికి? నా ఓటు కారు గుర్తుకన్నా. సరే నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ మీ ఓటు ఎందుకంటున్నావా? వాళ్ళకు ఒకసారి అవకాశం ఒకసారి అంటే 60 ఏళ్ళు ఇచ్చినాం. 60 ఏళ్ళు ఇచ్చినప్పుడు ఏం బీకలేరు, ఒక ఆటలు కూడా బీకలేరు. 60 ఏళ్ళు వచ్చినప్పుడు ఏం చేయలేరు. తాగదామంటే మంచి నీళ్ళు, ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళతో నీళ్ళు మోపించారన్న, నీళ్ళు మోపించారు, మేము మోపించినామన్న. కానీ ఇప్పుడు ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి అంటే కేసీఆర్ పేరు చెప్తారు. ఆడికి మేము చేసినామని కేసీఆర్ పేరు చెప్తారు. అది వాడు తెచ్చాడు కాబట్టి కేసీఆర్ పేరు చెప్తారు. అంటే మీరు చేసి ఉండొచ్చు. నీళ్ళు ఎవరు తెచ్చారు? కేసీఆర్ తెచ్చాడు. కేసీఆర్ తెచ్చాడు కాబట్టి మాకు తెలిసిందే కాబట్టి తెలిసిన మట్టుకు చెప్తాము. తెలియదు ఏం చెప్తాము. మీరు ఎందుకంటే ఏమన్నా అమలు చేస్తుండొచ్చు, అది మాకు తెలియదు. కానీ చేసింది మాత్రం కేసీఆర్ నీళ్ళు తెచ్చారు అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచిన వెమ్మటే రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి 2 లక్షలు చేసిండా? 6 గ్యారంటీలు ఇచ్చిండు. నేను గెలిచిన తెల్లారే సంతకం పెడతా అని చెప్పి అన్ని జూటమటలు ఏమిటంటే గెలవనికి, అవన్నీ గెలవనికి. ఒక్కొనికంటే ఒకటి దొంగ, పెద్ద దొంగలు. ఒక ఇటు సోడు దొంగలు అంటే ఒకటి ఒక పెద్ద దొంగలు చెప్పిండా. 6 గ్యారంటీలు చెప్పిండు. అందుకటి బస్సు ఒకటి ఫస్ట్ చేసిండు, అది చేసిన అది ఫెయిలే. ఆడోళ్ళు మా దేవుడు అని చెప్తారు వాళ్ళు. రేవంత్ రెడ్డి కొంతమంది చెప్పులతో కొట్టుకుని చూడలేరా? నాకు అనవాలి జనాలు అంటారు. జనాలు చెప్పినప్పుడు తిన్నారు కదా, ఆ జనాలు చెప్పినట్టు మీరే తిన్నారు కదా సార్. అది ఆడోళ్ళు ఇది ఇదేందుకు పెట్టిర్రు అంటే మొగోడేమో బస్ స్టాండ్లో ఉంటే
ఆడలేమో బస్ ఎక్కిపోవాలి అంటే అదేమో ఇంకోనేమో పోవాలి, ఇవిడేమో మొగడేమో బస్ స్టాండ్లో ఉండాలి. ఇదేనా అది పద్ధతి? అని పథకం పెట్టిన ఇదేనా? సరే రైతు బంద్ వేసిండా ఇచ్చిండు? ఆతలేం ఎకరకు 2 ఎకరాలకు వేసిండు, ఇంకేం వేసినాడు పిచ్చదా? అదేం లేదు. ఏమేకొచ్చిండాడు? ఏం లేదు. 4000 పెంచింది అన్నాడు. ముసలు అని తిట్టినాడు, అని నోట్లో ఉచ్చబోతా బాడుకో ఏంటికి వేసినామో అని తిట్టినోడు బాడుకోవాలి. ఆయనకి బాడుకోమన్న తర్వాత ఇంకో మాట మాట్లాడకొచ్చారు. సిగ్గు శరమన రావాలి. గెలిచిందాక నాతది గెలిచినాక నీతది అంటే ఏమన్నమాట? తప్పు కదా. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మనకు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ 3 తగ్గఫర్గా పోటీ చేస్తున్నాయి కదా, మీ ఓటు ఎవరికి? మా ఓటు కారు గుర్తుకి అండి. కారు గుర్తు. మరి ఆల్రెడీ ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎంఐ కూర్చున్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఓకేనా? కారు గుర్తుకు ఓటేస్తే మీకు లాభం ఏంటి? కారు గుర్తుకు ఓటేస్తే పార్లమెంట్లో క్వశ్చన్ చేసేవాళ్ళు మన తెలంగాణ తరఫున కొట్లాడేది ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే. అందుకోసం కారు గుర్తుకు ఓటేస్తాం. మరి అట్లాంటప్పుడు మరి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా కేసీఆర్ని గెలిపించుకుంటే అయిపోతుండే కదా? వాళ్ళు దొంగ హామీలు చాలా ఇచ్చారు. ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ హామీలు చాలా ఇచ్చి దాని ప్రజలు ఏమనుకున్నారంటే ఇంకొద్దిగా మనకు పెరుగుతాయేమో వస్తాయేమో అని ఆశించి కొద్దిగా చేంజ్ అయ్యారు. చదువుకోని వాళ్ళు చేంజ్ అయ్యారు, చదువుకున్న వాళ్ళు మాత్రం చేంజ్ కాలేదు. అది హామీలు దొంగ ఎందుకైతే ఇప్పుడు రైతు బంధు ఆల్రెడీ ఇస్తున్నా అని చెప్తున్నాడు. ఎందుకంటే హామీ ఇచ్చిన తర్వాత ఒక్కడు కూడా అమలు కాలేదు కదా. రైతు బంధు ఇస్తున్నా అని చెప్తున్నాడు, రుణమాఫీ చేసినా అని చెప్తున్నాడు, ఆడవాళ్ళకి 25 ఇస్తున్నా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎవరు చెప్పారు? రేవంత్ రెడ్డి చెప్పిండా? నేనైతే ఏడో చూడలేదు. అది శుద్ధ అబద్ధం. అది నీ ఓటు ఎవరికి మరి ఆఖరికి అయితే ఈసారి అయితే ఈ ఎలక్షన్లో? ఈసారి ఓన్లీ కారు గుర్తుకే. రేవంత్ రెడ్డి ఆడవాళ్ళకి 25 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, 2500 ఇస్తాడు గెలవంగానే. మరి ఇస్తాడా? ఏమి ఇచ్చలేదు, ఏమి తీసుకున్నాడు లేదు, ఏమో ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు తీసుకున్నాడు. గృహలక్ష్మి అన్నాడు, గృహలక్ష్మి ఇయ్యలేడు. వాడు వ్యవసాయ కళ్ళకు మాఫీ చేస్తాడు, మాఫీ చేయలేడు. వాడు ఇచ్చింది పాయిదా లేదు. వాడు బూతు మాటలు అనడానికి కేసీఆర్ ఫ్యామిలీకి బూతు మాటలు అనకే ఉన్నాడు. వాడు అందులో వింటున్నాము. వాడు ఒక్కొక్క మాట అంటలేడు. కేసీఆర్ బొమ్మను సచ్చినట్టుగా ఫోటో పెట్టి పువ్వు దండేసిండు. వాడు రేవంత్ రెడ్డి 2500 ఇచ్చినా అని చెప్తున్నాడు ఆడోళ్ళకు. ఇయ్యలేడు, ఇచ్చిండు. వాడు ఇయ్యలేడు, ₹1 పడలేవు. ₹1 500 గ్యాస్ అని చెప్పి ఇప్పుడు ₹1000 పెడుతున్నాడు. మేము వేసుకోవాలంటే మా అకౌంట్లో మేము వేసుకోమా? అకౌంట్లో కూడా పడతలేవు. అదే 500 పెట్టి మేము తెచ్చుకుంటుంటే కదా గ్యాస్. అంతేందుకు బాధపడుతున్నాం? మీకు బస్సులు ఫ్రీ బస్సులు వేసిరా? మీకు ఫ్రీ బస్సులు జుట్లు పట్టుకొని గుద్దుకొని చస్తున్నారు. జుట్లు పట్టుకొని గుద్దుకొని చచ్చిపోతున్నారు. తెస్తున్నారు. మొన్న ఇది వరకు పంట ఎండిపోయింది, భూమి మీద మాపి రాలేదు. 2 మగలు ఇసం రాయి చచ్చిపోయారు. పనులు చేస్తాడు వాడు. అసలు ఎన్ని పనులు పోతాయి? పబ్లిక్ అంతా కావాలి. బచ్చగాళ్ళకు తీసుకొని ఓట్లు వేపించుకున్నాడు. వాడు పెద్ద వేయలేరు. రైతు బంధు చేసిన చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. రైతు బంధు వేసిండు. వాడు ఎక్కడి అది రైతు బంధు చెప్తే ఎవరు చెప్తేసిండు. వాడు కేసీఆర్ చెప్తే రైతు బంధు పడ్డది. కేసీఆర్ చెప్తేనే రైతు బంధు. పింఛన్లు 4000 వేస్తున్నాడు, 6000 వేస్తున్నాడు. కేసీఆర్ చెప్తేనే 2000. కేసీఆర్ 2000. అవే 2000 వస్తున్నాయి. రేవంత్ గాడు వాడు ఫాల్తుగాడు. వాడు బూతు మాటలు అనడానికే ఉన్నాడు. వాడు బూతు మాటలు తిట్టడానికే ఉన్నాడు. వాడు అంతకంటే ఎక్కువ ఏమి చేయడు. వాడు రాడు కూడా. వాడు పోతాడు. కేసీఆర్ వచ్చా రాష్ట్రం అంతా కేసీఆర్ దిక్కే మారుతున్నది. దేశం అంతా కేసీఆర్ మారుతున్నది. ఎవరో ఒక్కడు బూతులు లంచాలు తిన్నాడు, వాళ్ళ దిక్కు మాట్లాడుతున్నాడు. లంచం తిన్నాడు, వీని దిక్కు మాట్లాడతాడు. మనము పద్ధతితో ఉండాలి అంతే. పింఛన్ వస్తుందా నీకు? నాకు పింఛన్ లేదు. మా ఇంట్లో మా ఒక్కోనికి మా భర్తకు వస్తున్నది. అదే 2000. కేసీఆర్ 2000. ఇప్పుడు ఆడోళ్ళకు 2000 ఇస్తాడు, 2000 ఇవ్వలేదు. ఏమిచ్చిండాడు? అన్ని పాడు చేసుకున్నాడు. కర్నూలు ఎన్ని రోజులు కష్టాలు పడ్డాం. కర్నూలు 10 కిలోల బియ్యం మోడీ వేసిండు. పైసలు ఇంకా 1500. ఎన్ని నెలల దాకా? 6 నెలల దాకా వేసిండు. వాడు సంవత్సరం దాకా వేసిండు. ఎప్పుడు ఇస్తారో వాళ్ళ కావాలో వాళ్ళకి ఇస్తారో. రేవంత్ రెడ్డి పెండ్లానికి మన లంచోడుకు జూట లంచోడుకు వాడు రేవంత్ రెడ్డి.
ఏమి ఇస్తున్నాడు లంజోడుకు వాడు రేవంత్ రెడ్డి జూటా పాడుకో మతున్నాడు దామోదర్ నరసింహన్ లంజోడుకు జూటా పాడుకో. ఆది ముబారక్ ఏం చేసిన అంటే అప్పుడు ₹1,00,000 కేసీఆర్ కాకిచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే అప్పుడు గెలిచిన ఎలక్షన్లో అప్పుడు తులం బంగారం ఎక్స్ట్రా కూడా ఇస్తా అని చెప్పిండు. ఇస్తాడా మరి? ఇచ్చిండు అన్న, ఇస్తాడా? నిన్నే అడుగుతానా. ఇప్పటిదాకా వచ్చి అన్నారు, ఇప్పుడు ఆడోళ్ళకి 200 అన్నారు, అది ఇచ్చారా? ఇప్పుడు నేను ఇమాంలకి మోజన్లకి ₹5,000 కేసీఆర్ ఇచ్చాడు ప్రతి నెల. కేసీఆర్కు మేము ఎప్పటికి కూడా మర్చిపోలేడు, ఎందుకంటే ఆయన మాకు ముస్లింలకు ఎవరేం చేయలేదు. కానీ మా ముస్లిం సోదరులకి కంపల్సరిగా వాళ్ళు కూడా దేవుడిని ప్రార్థిస్తారు కాబట్టి ఒక మసీద్లో ఇద్దరికి ఫస్ట్ ₹1000 నుంచి 1500, 15 నుంచి 5,000 చేశాడు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నేను గెలవగానే 10,000 చేస్తా అన్నాడు. కానీ మాదేముందంటే వచ్చే 4 నెలల నుంచి జీతాలు అసలుకే వచ్చే 5,000 కూడా ఇప్పటిదాకా కరెక్ట్ లేవు. ఇప్పుడు కౌలు రైతులకు నెక్స్ట్ ఇప్పుడు రైతు భరోసా అన్నాడు. సరే, రైతు బంధు అయితే కేసీఆర్ ఇచ్చిన అందరికి తెలుసు. ఇప్పుడు దొంగలు తిన్నోళ్ళు కోట్ల రూపాయలు తినిపోయారు. నాకు భూమి లేదు, నేను ఒక చిన్న రైతు, నాకు ఒక ఎకరా ఉంది సపోజ్గా. అయితే ఒక్కొక్కరికి 50 ఎకరాలు నైనా వాడు కోట్ల రూపాయలు తినిపోయి సరే, వాళ్ళకి కేసీఆర్ పరిపాలన ఎందుకు నచ్చలేదో అది వాళ్ళకి తెలియాలి. కానీ ఒడగొట్టేశారు, పర్లేదు, కేసీఆర్ని ఒడగొట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచాడు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు ఒక మాట మాట్లాడే తీరు కూడా కావాలి. నీకు అదే బూతులు తప్పితే నువ్వు ఎందుకు చంద్రబాబు నాయుడు బ్యాగులు మోసినాలు వచ్చావు? నేను చెప్తాను, నాకు బాధ ఉంది. నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రండా ముండా ఇవన్నీ మాట్లాడేది, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఉండి ఒక మంచి హోదాలో ఉన్నావు, ఒక మంచి పదాలు వాడాలి. నువ్వు చేస్తాను 2,500 అన్నావు, ఎవరికి ఇచ్చినావు? ఒక్క ఆడవాళ్ళు ఇంతమంది ఉన్నారు, గెలిచిన తర్వాత ₹2,000 పింఛన్ ఇస్తున్నా. కానీ గెలిచిన తర్వాత స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ 500, 1,000 పెంచుకుంటూ 5,000 ఉండబోతున్నాడు. కానీ పబ్లిక్ నమ్మలేదు, పబ్లిక్ నిజానికి నమ్మలేదు. అసలుకే 5,000 ఇస్తాను, 4,000 ఇస్తాను, ఇచ్చిండా? అవే 2,000 పింఛను, అవి ఇప్పుడు 2 నెలలు వాళ్ళకి తెలియదు, పబ్లిక్ తెలియదు అసలుకే. ఆ ₹2,000 పింఛనే పోయిన నెలలో పడలేదు అసలు, తినిపోయింది దొంగ. ఒకటన్నా, ఇప్పుడు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టిండు రేవంత్ రెడ్డి, కౌలు రైతులకు డబ్బులు ఇస్తున్నట్టుగా మరి ఇస్తున్నా భరోసాని అసలుకి రాలేదు. రైతు బంధు 6 హామీలు ఇచ్చి అవలో చేసి పెట్టిండు, ఆధార్ కార్డు పెట్టి ఆల్మూలం చేసి పెట్టిండు, 2 లక్షలు రుణమాఫీ అన్నాడు. వాళ్ళు వచ్చి ఏం చేసాడు? కేసీఆర్ డిసెంబర్ 9 తారీఖు రుణమాఫీ అయింది కాలేదు అన్నాడు. వాడు ఏం చేసిండు? ఇంకోటన్నా, మా కేసీఆర్ సారు 200 పింఛను 2,000 చేసిండు. పింఛన్ ఎవడు పెంచుడు, రైతు బంధు ఎవడు చేసు, షాది ముబారక్ ఏం పెంచుడు, అవన్నీ వాడు ఏం పెట్టిండు? వాడు అప్పుడు వాడు ఏం పెట్టి ఇప్పుడు మరి నేను గెలవాలని ఏమన్నా చోటు చేసిండు. వాడు ఏం చేసిండు? రేవంత్ ఏం చేయలేడు. వాడు ఆడోళ్ళకు ఉచిత బస్సు ఇచ్చిండు, ఆడోళ్ళకు పీకానికి ఇచ్చిన ఆల్మూలం చేయడం పెట్టాను. అంటే ఆధార్ కార్డు చూపిస్తున్నాడు. మోగానికి ఏమున్నది? మొత్తం చేయడం పెట్టిపోతుడు. వాడు ఏం చేసిండు? వాడు ఏమి చేయలేదు జిందగీలా. మళ్ళా మా కేసీఆర్ సరే మరి గెలుస్తాడు. 24 గంటలు కరెంట్ కూడా వస్తున్నాడు ఉచితంగా. మొత్తం పంటలు ఎండిపోతున్నాయి. వాడు ఏమి ఇస్తుంది? కరెంటు పడుకుందామని కరెంటు పోతున్నది. ఏముంటే ఏం చేస్తుంది? వాడు ఏమి లేదు. వాడు ఏమి చేయలేడు దొంగ. వాడు రమ్మ చూద్దాం మాట్లాడదాం. వాడు ఏం చేయలేడు అన్న. ఇప్పుడు కాంగ్రెస్ కు బీజేపీ, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలకు పార్లమెంటరీ ఎలక్షన్లో చాలా గట్టిగా ఫైటింగ్ జరుగుతుంది. మీ ఓటు ఎవరికన్నా? కేసీఆర్ కన్నా. ఎందుకన్నా? ఎందుకంటే అతని పాలన మంచిగా ఉందన్న. మరి అట్లాంటప్పుడు మొన్న ఎందుకు ఎలక్షన్లో ఓడగొట్టిరు బీఆర్ఎస్ పార్టీని? ఓడగొట్టడానికి మేము వేసిందే దీనికన్నా. ఇక కొంతమంది ఇక తెలియక ఇప్పుడు మొత్తం తెలిసిపోతుంది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మన సీఎం, అతని గురించి మొత్తం తెలిసిపోయింది. అవును. ఎందుకు డిసెంబర్ 9 తారీఖు రుణమాఫీ చేసినట్టు 2 లక్షలు ఓరు రేవంత్ రెడ్డి చెప్తాడు. చేయలే అన్న, చేయలే. అవన్నీ దొంగ హామీలు ఉన్నాయి అన్న, అవన్నీ దొంగ నాటకాలు ఉన్నాయి. అవన్నీ రైతు బంధు కూడా అందరికి వేసినట. రైతు బంధు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేవు అన్న. ఎకరంన్నర వాళ్ళకి వచ్చినాయి, మిగతా వాళ్ళకి రాలేవు. అవి కూడా ఎకరం ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి రాలేవు. మరి ఇళ్ళల్లో ఆడవాళ్ళందరికి 25,000 ఇస్తున్నట్టుగా? లేదన్న, ఇస్తలే. అవన్నీ ఉత్తమ మాటలు అన్న. ఇప్పుడు మరి అప్పుడు కేసీఆర్ సార్ పాలన బాగుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన బాగుందా? కేసీఆర్ పాలన బెస్ట్ అన్న. రేవంత్ రెడ్డి పాలన ఇది ఏంది, ఇది వేస్ట్. సరే, ఇప్పుడు పార్లమెంట్లో కేసీఆర్ సార్ని గెలిపించినా కానీ రేవంత్ రెడ్డిగా సీఎం రేవంత్ రెడ్డిని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిండు, కూర్చున్నాడు ఆయన. సెంట్రల్లో బీజేపీ హవా నడుస్తుందని ఒక డబ్బా నడుస్తుంది, ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో
బీఆర్ఎస్ ఫైట్ చేసి ఒకవేళ గెలిస్తే మరి ఏం చేస్తాడు ఈయన గెలిస్తే? ఇప్పుడు గెలిస్తే కేసీఆర్ అన్న మాటలు నెరవేరుస్తాడు అన్న, సాధ్యమైనంత వరకు అన్న మాటలు నెరవేరుస్తాడు, అందరికీ మంచి అయ్యేటట్టు చూస్తాడు. అది కాదక్క, రేవంత్ రెడ్డి 25,000 ఇస్తున్నాడు ఆడోళ్ళకు, ఏమి ఇవ్వట్లేదు, అస్సలు ఇవ్వట్లేదు. అవే 2,000 ఇస్తున్నారు. ఆడోళ్ళకు 2,000 ఇస్తుండే ఇప్పుడు. 2,000 ఇస్తున్నాడు. దేనికి 2,000 ఎక్కడి? అక్క పింఛన్ గురించి కాదు, రేవంత్ రెడ్డి గెలవంగానే 25,000 ఇస్తా అని చెప్పిండు, ఇస్తున్నాడుగా? ఇస్తలేడు, అవి ఇస్తలేడు. కల్పించినే ఇస్తున్నాడు, కల్పించినే ఇస్తున్నాడు. 2,500 మాత్రం ఇస్తలేడు. కోడళ్ళకు కూరగాయల ఖర్చు, ఆ ఖర్చు అని అన్నారు. ఏ ఖర్చు ఇస్తలేడు, గెలవంగా ఇస్తాడు. కేసీఆర్ ఇచ్చిన పైసలే మాకు చెందుతున్నాయి. రేవంత్ రెడ్డి ఎవరికి ఇస్తుండో మాకు తెలియదు. ఆ పింఛన్ కూడా 6,000 ఇస్తున్నాడుగా ఇప్పుడు. అవన్నీ ఏమి ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. మాకు కేసీఆర్ అని నచ్చిండంటేనే మాకు ఎంతో కడుపు నిండింది. వీళ్ళు అష్టాకల సగం మంది ముసలోళ్ళు చచ్చిపోయిండ్రు, సగం మంది చచ్చిండ్రు. పింఛన్ రాక 3 నెలలు 4 నెలలు ఆపిండ్రు. 4 నెలలు ఆపి పింఛన్ రాకపోయే. కేసీఆర్ వస్తేనన్నా మేమన్నా బాగుపడుతుంటే అని ఆ పింఛన్ రాకముందే సగం మంది జనాలు చచ్చిపోయిండ్రు ముసలోళ్ళు. కేసీఆర్ రైతు బంధు రైతులకే ఇచ్చిండు, కౌలు రైతులకు కూడా ఇస్తున్నాడుగా? లేదు, ఇవ్వట్లేదు, ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. 2,000 తప్ప ఏమి ఇస్తలేడు, ఏమి ఇస్తలేరు. ఇప్పుడు మరి కేసీఆర్ పాలన బాగుందా లేకపోతే రేవంత్ రెడ్డి పాలన బాగుందా? కేసీఆర్కేలే మంచిగా ఉంది. నీ ఓటు ఎవరికి మరి? ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ నీ ఓటు ఎవరికి? ఎంపీగా ఓటు వేస్తాము, కేసీఆర్నే గెలిపిస్తాం. రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే నేను గెలవంగానే 2 లక్షల రుణమాఫీ మీరు తెచ్చుకోని అని చెప్పాడు. 20 రుణమాఫీ లేదు, ఏం లేదు. లేడీస్కు 2,500 ఇస్తామన్నారు, 2,500 లేదు. కరెంట్ పిరే అన్నాడు, అది కొంతమందికి కరెంట్ పిరే వస్తున్నది, కొంతమందికి వస్తలేదు. అది రైతులకు 15,000 ఇస్తాడు, 15,000 వేయలేడు. ఎకరం ఉన్న లోపల ఉన్న వాళ్ళకే వేసాడు. 4-5 ఎకరాలు రైతు బంధు అందరికీ వేసినాడుగా, ఓళ్ళకి వేయలేడు. ఎకరాలు లోపల ఉన్న వాళ్ళకి వేసాడు. 4 ఎకరాలు 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకు వేయలేడు, ఇంకా రాలేవు అవి. అయితే మరి మొత్తం హామీలు 6 హామీలు ఇచ్చాడు. 6 హామీల 2 చేయలేవు నువ్వు. 6 అమలు అవుతున్నాయి ఆల్రెడీ, ఆడే కాలేవు. ఒక్క 2 ఒకటి బస్సు పిరా అన్నాడు, ఆడవాళ్ళకి ఇచ్చారు. ఆడవాళ్ళు మన మొగలు వలన సీట్ లేవమాట వాళ్ళు వేస్తలేరు, ఆడవాళ్ళకి ఇచ్చారు, తప్పు కదా? అయితే లేకపోతే సగం టికెట్ అని పెట్టండి, హాఫ్ టికెట్ పెట్టండి. హాఫ్ టికెట్ పెట్టకపోయే మాన్సాన్సులు అవి చేస్తామని అవి చేయకపోయే. మరి ఇప్పుడు 100 రోజులని అన్ని చేస్తాడు, అమలు చేస్తాడు, చేయలేడు. మరి ఎట్లా చెప్పు? మరి ఆయనది బాగుందా కేసీఆర్ సార్ది బాగుందా పాలన? ఈయనది బాగుందా? రేవంత్ సారు అందరికి చేసాడు. ప్రతి 50 ఎకరాలు 100 ఎకరాలు 200-300 ఎకరాలకు వేసిండు. అవి చేసుడు తప్పే. ఇది 5 ఎకరాల లోపలనే ఈసారు వేయానే కానీ అవి ఏమంటే ఉన్నోళ్ళకే వేసిండు. అదొకటి ఆయన తప్పని అదొకటి చేసిండు. దళిత బంధు అదొకటి చేసిండు. అందరికీ అయితే మంచిగా మన వ్యవసాయకాలకి అయితే మంచిగా చేసిండు. రేవంత్ రెడ్డి మొన్న ఏమంటున్నా అంటే ఆయన రాగానే ఉద్యోగాలు కూడా ఇచ్చినాడు పిల్లలకు. మరి మీ పిల్లలకి ఏమన్నా నచ్చిందా మీ ఊర్లో? ఉద్యోగం ఒక్క ఉద్యోగము రాలేదు. ఇచ్చా అని చెప్తున్నాడు, వార్తలో చెప్తున్నాడు. నేను 30,000 ఉద్యోగాలు ఇచ్చాను అన్నాడు అని ఒకటి ఇవ్వలేడు. చదువుకున్న పిల్లలు ఇప్పుడు రోడ్డు మీద ఉంటున్నాడు, మన స్కూల్లో ఉంటున్నాడు. ఇప్పుడు రుణమాఫీ చేసినా అని చెప్తాడు, వాస్తవేనా? ఇంట్లో మొత్తం రైతులు మేము కూడా రైతునే. ఎవరికి చేసిండు? ఎవరికి చేసిన ఒక్క రుణమాఫీ చేసిందని చెప్పినామనుకో నీ కాలు మొక్కిపోతాడు. వద్దులే కానీ ఇప్పుడు ఆయన మీటింగ్ లో చెప్పిండు కాబట్టి మిమ్మల్ని అడుగుతాను, నాకు తెలియదు కదా. అట్లా మీకు అన్ని తెలుసు, అది కాదు కానీ అన్ని తెలిసినా మీరు క్వశ్చన్ వేస్తారు. సరే ఒక పని చేద్దాం అన్నప్పుడు పార్లమెంట్ లో నీ ఓటు ఊరికి అది చెప్పు ఫస్ట్. మా సార్కి వేస్తాం, కేసీఆర్కి వేస్తాం. రేవంత్ రెడ్డి సీఎం కూర్చుండు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ గెలిస్తే ఏం జరుగుతుంది అంటారు జనాలు. కొట్లాడి చేస్తాం. మా తెలంగాణ ముంగట 2 మా తెలంగాణ వచ్చినప్పుడు 2 ఎంపీలు, ఒకటి విజయశాంతి, ఒకటి కేసీఆర్ తెచ్చుకున్నాం. తెలంగాణ మా సార్ కొట్లాడి తెచ్చాడు. రేవంత్ రెడ్డి ఆయన మాటలు కానీ ఆయన పాలన చేతగాక ఆయన మనసులో ఏముంది అని అంటే ఎవరన్నా నా ప్రభుత్వాన్ని గులగొడతానే ఏముండు, నాకు శాతం అయితే లేదు ఏలనికి, ఇట్లా ఎవరినైనా తిడితే గులగొడతారేమో, లేకపోతే నా శాతం అయిందని నేను తప్పుకున్నాను అనుకో, ఏ రోజులకు అదే కాంగ్రెస్లో ఏరే సీఎంను చేసిరనుకో, అప్పుడు ఏమనుకో ఈ రేవంత్ రెడ్డికి ట్యాగ్ పడిపోతుంది, శాతగాక దిగిపోయిండు అన్నట్టు. కాబట్టి ఏరే పార్టీ వాళ్ళు గులగొడితే ఏముండు అని చెప్పేసి ఇష్టం నట్టు అర్థం పర్థం లేని మాటలు, ఒక సీఎం మాట్లాడిన మాటలు కాకుండా
ఆయన చిల్లర, ఆయన ఒక సీఎం లాగా కూడా అనిపించట్లేదు. ఎవరు కూడా అనుకోవట్లేదు. ఎవరు కూడా ఇప్పటికి కూడా వాళ్ళు ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వాళ్ళు అక్కడక్కడ మాట మనం చూస్తున్నాం. ఇప్పటికి కూడా కేసీఆర్ సీఎంఏ అని చెప్పేస్తున్నారు. మినిస్టరు నీటిపారుదల శాఖ అంటే హరీష్ రావే అంటున్నారు, ఫైనాన్స్ హరీష్ రావు, వైద్య ఆరోగ్య శాఖ అంటున్నారు, ఐటీ మినిస్టర్ కేటీఆర్ అంటున్నారు. ఆల్రెడీ పబ్లిక్లో కానీ ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ వాళ్ళందరికీ తెలిసిపోయింది ఆల్రెడీ. మరి రేవంత్ రెడ్డి ఏమో టీఆర్ఎస్ పని తెలంగాణలో అయిపోయిందని చెప్తాడు. ఆయన అసమ్మతికి గురైపోయిండు, ఏం మాట్లాడి తోయట్లేదు. ఎట్లా చేయాలి? నిన్న మొన్నటి దాకా పేగులు మెల్లేసుకుంటా ఇది మెల్లేసుకుంటా దుంకినోడు నిన్న మీరు చూసారు నారాయణపేట సభలో సింపతి కోరుకుంటుండు. పాలమూరు బిడ్డను, నేను రైతు బిడ్డను, నాకు వేయొద్దా, మన బిడ్డ కావద్దా? సీఎం అనేది తెలంగాణ డెవలప్మెంట్ కోరుకునే ఉండాలి. రేవంత్ రెడ్డి మాటలు అనేది ఎట్లా పబ్లిక్ ఎట్లా అంటే ఇప్పుడు 2 నేను రాగానే 4, ఇప్పుడు 2 నేను రాగానే 4, ఇప్పుడు 10 నేను రాగానే 15, ఇగో ఇప్పుడు 1,00,000 ఇగో తెచ్చుకోండి రేపే, ఇగో 2 లక్షలు ఇగో రాసుకోండి డిసెంబర్. ఆడోళ్ళకి 25 ఇస్తున్నాడు కదా ఇంటింటికి ఆడోళ్ళకు. మేము అదే కోరుతున్నాం. 2 లక్షలు ఎవరికైతే రుణమాఫీ అయిందో వాళ్ళని మేము కాంగ్రెస్కి వేయమంటున్నాం. ఎవరికైతే మహిళలకు 2,500 వచ్చినాయో మహాలక్ష్మి కింద ఎవరైతే వచ్చినాయో వాళ్ళని కాంగ్రెస్కి వేయమంటున్నాం. ఎవరికైతే 2,000 పింఛన్ కేసీఆర్ ఇచ్చిన వాళ్ళే మాకేయండి, 4,000 పింఛన్ వచ్చిన వాళ్ళు కాంగ్రెస్కే వేయండి. రైతు బంధు 10,000 వచ్చిన వాళ్ళు మాకేయండి, 15,000 వచ్చిన వాళ్ళు కాంగ్రెస్కి వేయండి. మేము కొల్లా ఎవరికన్నా వచ్చి చూపిమాను. 500 గ్యాసు బోకస్, 500 బోనస్ బోకస్, 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఆ బ్యాంకులలో ఈ 10 సంవత్సరాల ఏ రైతు ముంగడికి ఏ ఖాతాదారుని దగ్గరకు రాలే. రైతులు నోటీస్ ఇచ్చి బ్యానర్లు కట్టి వాళ్ళు ఇజ్జత్ తీస్తుంటే రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. ఆశపడ్డారు. మీరు చెప్పిన మాటలు, మీ బోకస్ మాటలన్నీ నమ్మిండ్రు. మీరు చేయండి. మేము ఇప్పటికీ మేమేమంటున్నాం, ప్రజలు ఏదైనా ప్రజా తీర్పుకి శిరస వహించాల్సిందే. ప్రజలు మీరు చెప్పిన మాటలకి మీకు అవకాశం ఇచ్చారు, మాకు ప్రశ్నించే స్థాయిలో మనలో కూర్చొని పెట్టారు. మేము 100% పబ్లిక్ ఏమేలైతే కావాలన్నా మేము ప్రశ్నిస్తాం. మేము కోరుతున్నాం, మీరు పాలించండి, మీరు ఇచ్చిన మాటలు నెరవేర్చుండి అని మేమే అంటున్నాం కదా. నెరవేర్స్తే మీకే మంచిగా ఉంటుంది కదా. ఆ విడిచిపెట్టేసి గాలికి వదిలేసి ఏం మాట్లాడాలో తెలియక రేవంత్ సార్ ఆల్రెడీ సీఎం అయి కూర్చున్నాడు. మోడీ హవా సెంట్రల్ నడుస్తుంది, మొత్తం హవా అది గాలి లేపుతున్నారు మొత్తం బయట. మరి ఇప్పుడు ఈ టైంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కనుక పార్లమెంటు స్థానాలు ఎన్ని గెలుస్తుంది? ఒకవేళ గెలిస్తే కేసీఆర్ ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు ఆయన గెలిచి కూడా తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటే టీఆర్ఎస్. ఆల్రెడీ రేవంత్ రెడ్డి మోడీ ఇద్దరు సిండికేట్ అయిపోయి ఎట్లయితే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని లేకుంటే చేస్తే మాకు రేపు పొద్దుగాల భవిష్యత్తు ఉంటుందని వాళ్ళు అమలు చేస్తున్నారు అంతే. ఆల్రెడీ రేపు పొద్దుగాల ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి జంప్ అవుతాడు, అందరికీ తెలిసిన విషయమే. బట్ ఏది ఉన్నా ఒక్క 2 ఎంపీలు ఉన్నప్పుడే తెలంగాణ సాధించినాం. మేము మా ఎంపీలు గెలవంగానే ఏదైతే బోకస్ చెప్పిన కాంగ్రెస్ మాటల్ని, ఏదైతే 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పిన మోడీని, ఇప్పటిదాకా తెలంగాణకు ఒక రూపాయి ఇవ్వకుండా దాటేసిన మోడీని అందరినీ కూడా తలలు వంచుతాం. మా పార్లమెంటుల మా ఎంపీల మా తెలంగాణ కోసం గలమెత్తుతాం. తెలంగాణకు రావాల్సిన నిధులు తెస్తాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ తలలు వాళ్ళ మెడలు వంచి పబ్లిక్ ఏదైతే వాళ్ళు ఇచ్చారో హామీలు నెరవేర్చడానికి కృషి చేస్తాం.